ప్రభునందు అత్యంత ప్రియమైన మీ అందరికీ షలోం. బాగున్నారా? క్రీస్తు ఏ రీతిగా మరణించి సమాధి చేయబడి పునరుద్ధాన దినమందు తిరిగి లేచిన అద్భుతమైన పునరుద్ధాన ప్రదర్శన మన కల్వరి టెంపుల్ కన్ని విని ఎరుగని రీతిలో ఉదయం 4:30 గంటలకు జరిగేటటువంటి క్రీస్తు పునరుద్ధాన ఆరాధనలో తప్పనిసరిగా మీరు పాల్పంచుకోండి. యేసు పాపిష్టి మనిషి కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన దేవుడు కనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఏ విధంగా సమాధిని గెలిచి తిరిగి లేచాడో కళ్ళకు కట్టినట్టుగా మీకు పునరుద్ధాన ప్రదర్శన మన కల్వరి టెంపుల్లో ప్రదర్శించబడుతుంది. కనుక మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, స్నేహితులను తప్పనిసరిగా తీసుకురండి. 4:30 గంటలకు మీరు వచ్చినట్లయితే స్థలం ఉండదు కనుక మీరు సాయంత్రం 9 గంటలకే వచ్చి మీరు మీ ప్లేస్ రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాత్రి అనగా శనివారం రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యేకమైనటువంటి ఆరాధన మీకోసం ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి మీరు ఎర్లీగా వచ్చేసేయండి. 9 గంటల నుంచి 12 గంటల ఆరాధనలో పాల్పంచుకోండి. మందిరంలోనే విశ్రాంతి తీసుకోండి. 4:30 గంటల ఆరాధనకు మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. రెండవ ఆరాధన 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. తప్పనిసరిగా మీరు పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.